ఎస్టీఆర్ మార్కెటింగ్ వారి శ్రీ వెంకటలక్ష్మి పద్మావతి ఏజెన్సీస్, శ్రీ రాజేశ్వరి ఏజెన్సీస్, కురిచెర్ రోడ్ దర్శి, మా బ్రాంచ్ పొదిలి రోడ్ దర్శి. మా వద్ద గృహ నిర్మాణాలకు కావలసిన సిమెంటు, స్టీల్, శానిటరీ వేర్, అన్ని కంపెనీల పెయింట్స్ మొదలగునవి లభించును. మరియు సూట్ రూమ్ సదుపాయం కలదు. ప్రొప్రైటర్ సాని కొమ్ము తిరుపతి రెడ్డి. ఎస్టీఆర్ మార్కెటింగ్ చైర్మన్. సెల్ 9959336938. దర్శి పోలీస్ సర్కిల్ పరిధిలోని 5 మండలాల్లో ఎక్కడైనా ఎవరినైనా ట్రాన్స్జెండర్స్ ఇబ్బందులు పెడుతుంటే అటువంటి వారి సమాచారాన్ని సంబంధిత పోలీస్ స్టేషన్లకు బాధితులు తెలపాలని, కొందరు ట్రాన్స్జెండర్స్ వలన కొన్ని సందర్భాల్లో ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నట్లుగా పోలీస్ శాఖకు ఫిర్యాదులు అందుతున్నాయని దర్శి సిఐ వై రామారావు వివరాలు తెలిపారు. అందరికీ నమస్కారం. దర్శి పట్టణంలో కానీ దర్శి అవుట్స్కట్స్లో కానీ ఈ రోడ్ల మీద కొంతమంది ట్రాన్స్జెండర్స్ తిరుగుతున్నారనేది ఇంతకుముందు మాకు కంప్లైంట్ వచ్చింది. దాని మేరకు మేము మా దర్శి ఎస్ఐ కానీ మా స్టాఫ్ కానీ కొంతమందిని ఐడెంటిఫై చేసి వాళ్ళని బైండ్ ఓవర్ చేయడం జరిగింది. ఈ ట్రాన్స్జెండర్స్ కొంతమంది విచ్చలవిడిగా వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని డిమాండ్ చేయటము, బ్లాక్మెయిల్ చేయటము, బెదిరియటము, ఇట్లాంటి అంటే ఒక హ్యుమానిటీ అనేది దాటి పరిధి దాటి వల్గర్గా బిహేవ్ చేయటము, ఇట్లాంటివన్నీ కూడా మేము అబ్జర్వ్ చేసాము. ఆ కోణంలో గౌరవ ఎస్పీ గారి ఆదేశాల మేరకు కూడా మేము ఈ ట్రాన్స్జెండర్స్ ఎక్కడైనా రోడ్ల మీద కనుక కనపడితే అటువంటి వారి మీద చర్యలు తీసుకుందాం అనే ఉద్దేశంతో ఆల్రెడీ ఒక ట్రాన్స్జెండర్ మీద కేసు కూడా, క్రిమినల్ కేసు కూడా బుక్ చేసి మేము కోర్టు కూడా పెట్టినాము. అలాగే ఎక్కడ కనపడినా సరే వారిని మేము తరువుగా విచారిస్తున్నాము, వార్న్ చేస్తున్నాము. రోడ్ల మీద ఎక్కడైనా సరే వచ్చిపోయేటువంటి వాహనదారుల వద్ద డబ్బులు వసూలు చేయడము, అలాగే షాపులు వాళ్ళ దగ్గరకు వచ్చి డబ్బులు వసూలు చేయటము, ఇట్లాంటి చట్ట విరుద్ధము. ఎవరైనా సరే మనిషి, కాళ్ళు చేతిలో ఉన్న మనిషి తనకు నచ్చిన పనిని, తనకు వచ్చిన పనిని కూలికి వెళ్ళటమో, లేదా ఎక్కడైనా షాపులో గుమస్తాగా చేరటమో, లేదా ఏదైనా వ్యాపారం చేసుకోవటమో, ఇట్లాంటివి చేసుకోకుండా రోడ్ల మీదకి వచ్చి పని పాట లేకుండా ఆకతాయిల మాదిరిగా వచ్చి ఎక్స్టార్షన్ అంటారు, డబ్బులు వసూలు చేయడాన్ని. అలాంటి చర్యలకు ఎవరైనా పాల్పడితే కఠినంగా వ్యవహరించమని మాకు ఆదేశాలు కూడా ఉన్నాయి. ఆ క్రమంలోనే మేము వెరిఫై చేస్తూ ఉన్నాము. వ్యాపారస్తులు కానీ పబ్లిక్ కానీ ఎవరైనా కూడా ఎక్కడైనా ట్రాన్స్జెండర్స్ బెదిరింపులకు పాల్పడి డబ్బులు వసూలు చేస్తున్న సందర్భాలు కనుక ఉంటే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్, దర్శి పోలీస్ స్టేషన్ తెలియజేయండి. అలాగే ఎస్ఐ గారికి కానీ నాకు కానీ తెలియజేయండి. మేము వెంటనే అటువంటి వారిని అదుపులో తీసుకొని క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తాం.